హలో, నేను మిస్ రావు. తెలుగు రాష్ట్రాలని వణికిస్తూ ఉన్నాయి వరదలు. మరోవైపు హైడ్రా హడలెత్తిస్తోంది తెలంగాణలో. ఈ రెండు అంశాల మీద అసలు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అనేది వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన దగ్గర ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఫౌండర్ డాక్టర్ జయప్రకాష్ నాయుడు గారు ఉన్నారు. ఇంటరాక్ట్ అవుతాం. సార్ నమస్తే. నమస్తే సుబ్బారావు. సార్, ప్రకృతి విపత్తులు రావడం అనేది సహజం. అయితే ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నటువంటి తీరు, స్పందిస్తున్న తీరు ఎలా అనిపిస్తుంది? మనం నిజాయితీగా మాట్లాడాలంటే ఇప్పుడు ఈ గత 10 రోజులుగా వచ్చిన వర్షాలు, వరదలు నేపథ్యంలో తాత్కాలికమైనటువంటి రక్షణ కావచ్చు, సహాయక చర్యలు కావచ్చు, రెస్క్యూ అండ్ రిలీఫ్ అయితే ఏర్పాటు 2 రాష్ట్రాలు కూడా ప్రభుత్వాలు ఉన్నంతలో సమర్థంగా స్పందించినాయి. సమస్యలు ఏమన్నా దీర్ఘకాల సమస్యలు, అవి మనం మాట్లాడుకుందాం. ఏం పనులు చేయాలి భవిష్యత్తును కాపాడడానికి అని చెప్పని. మన అదృష్టం ఏంటంటే మన దేశంలో ఇలాంటి విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు న్యాచురల్ కెలామిటీ అంటాం. ఈ వరదలు కావచ్చు, లేకపోతే తుఫాన్లు కావచ్చు, మనకి ఈ ప్రాంతాల్లో భూకంపాలు పెద్దగా ఉండవు. ఇంకేదైనా విపత్కరం కావచ్చు. గతంలో ఉప్పెన వచ్చింది 1977లో. మనకి పాలనలో చాలా స్పష్టత, మిగతా సందర్భాలు ఎట్లా ఉన్నా కూడా ఈ సందర్భంలో పాలనలో చాలా స్పష్టత వచ్చేస్తుంది. ప్రతి జిల్లాకి జిల్లా కలెక్టరు పూర్తి బాధ్యత, సమన్వయం చేసే అధికారము, మరి కావలసిన వనరులు పూర్తిగా ఉంటాయి. ఉదాహరణకి రాష్ట్ర అసెంబ్లీ అంగీకారం లేకున్నా సరే, బడ్జెట్లో కేటాయింపులు లేకున్నా సరే, ఈ సమయంలో అధికారులకి, ప్రభుత్వం కూడా అక్కర్లేదు, అధికారులకి TR 27 అని చెప్పని, ట్రెజరీ రూల్ 27 అంటారు, ఒక నిబంధన ఉన్నది. తెల్లవాళ్ల కాలం నుంచి దాని ప్రకారం విపత్కర పరిస్థితి ఎదుర్కోవడం కోసం చెప్పి ఎంత డబ్బులుగా ఉంటుందో డబ్బులు ట్రెజరీ నుంచి డ్రా చేసి అప్పటికప్పుడు ఖర్చు పెట్టే అధికారం, బాధ్యత జిల్లా కలెక్టర్లకు ఉన్నాయి. తర్వాత లెక్కలు చెప్పాలి. అలా కాకుండా మీనమేషాలు లెక్కట్టి మరి నది వరద కట్టలు దిగిపోతుంది అనుకోండి, లేకపోతే ఒక నేషనల్ హైవేనే కొట్టుకుపోయింది అనుకోండి, అవన్నీ తర్వాత చూద్దాం అనుకుంటే లోపల ఉపద్రవం పెరిగిపోతుంటుంది. కాబట్టి ఆ నిర్ణయాలు తీసుకునే అవకాశం మన వ్యవస్థలో ఉన్నది. పాలనా యంత్రాంగం మిగతా సందర్భాలు ఎట్లనో ఇలాంటి సందర్భాల్లో గట్టిగా స్పందిస్తారు. అలాగే 10 మంది కళ్ళు పడతాయి, పత్రికలు కానీ ప్రజలు కానీ ఏం జరుగుతుందో అనుక్షణం గమనిస్తున్నారు. ఈ రోజుల్లో ఈ టీవీ ఛానళ్ళు, ఈ సోషల్ మీడియా, మిగతా వాటిల్లో ఏది రహస్యం దాచేది లేదు. కాబట్టి ఉన్నంతలో 2 రాష్ట్రాల్లో కూడా ఈ విపత్కర పరిస్థితిని ప్రభుత్వ యంత్రాంగం, అటు రాజకీయ నాయకత్వం కావచ్చు, ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు, సమర్థంగా ఎదుర్కొంటున్నాయి. అలాగే పౌర సమాజం మన దేశంలో ఎప్పుడు కూడా పరిపాలన మీద కాస్త విశ్వాసం ఉంటే ఇప్పుడు ముందుకు వస్తుంది సాయం చేయడానికి. పత్రికలు కానీ పౌర సమాజం ఆ పని చేస్తున్నాయి. అంతవరకు అభినందనీయం. కానీ ఇది మానవ తప్పిదమా లేదంటే ప్రకృతి ప్రకోపమా అనేది అర్థం కాని పరిస్థితుల్లో చర్చ జరుగుతుంది సార్, ఎస్పెషల్లీ విజయవాడలో జరిగిన వరదల విషయంలో. ఇప్పుడు మనం కొంచెం వరదలను గురించి అర్థం చేసుకోవాలి. చాలామందికి ఇది వరద అంటే భగవంతుడు అకస్మాత్తుగా సృష్టించడం అనుకుంటున్నారు. అలా కాదు. ప్రకృతి ఎప్పుడు మనం చెప్పినట్టు వినదు. ఒక రోజున అకాల వర్షం బాగా వస్తుంది, కొన్ని సందర్భాల్లో కొన్ని నెలల పాటు వర్షాలు రాకపోవచ్చు. దాన్ని మనం శాసించలేం. దాన్ని ఎలా తట్టుకోగలం అన్నది మన చేతుల్లో కొంత మేరకు ఉన్నది, పూర్తిగా లేదు. పరిస్థితిని బట్టి చాలా మేరకు ఉన్నది. ఆ రకంగా ఆలోచించాలి. నది అన్న పదానికి సంస్కృతంలో వ్యుత్పత్తి అర్థం అంటారు. వ్యుత్పత్తి ఏమిటంటే గట్టు లేనిది అని. నదికి గట్టు ఉండదు. మనం గట్లు వేసుకుంటాం, కృత్రిమంగా మనం వేసుకుంటాం. బాగా నదీ ప్రవాహం ఎక్కువైనప్పుడు అది మన చేలల్లోకో ఓళ్లలోకో రాకుండా మనం గట్టేసి అటుపక్క నీళ్లు పోయే ప్రయత్నం చేస్తున్నాం. కానీ నది అన్నదానికి ఎల్ల ఉండవు. ఎందుకు? ఉద్దేశం ఏంటి? సముద్రానికి ఎల్ల ఉంటాయి. సముద్రం ఖచ్చితంగా ఇక్కడ ఆగిపోతుంది మనకు తెలుసు. పెద్ద ఉప్పెన వస్తే తప్ప, ఆ 2 రోజులు తప్ప సముద్రానికి ఇబ్బంది లేదు. నది అట్లా కాదు. నీరు పల్ల మెరుగు. వర్షం కురిస్తే వర్షం నీళ్ళు పోవాలి. పోవడానికి ప్రవాహ మార్గమే ఒక చిన్న సెలయేరు కావచ్చు, చిన్న ఏరు కావచ్చు, ఒక డ్రైన్ కావచ్చు, నది కావచ్చు. మామూలు వర్షాలు వచ్చినప్పుడు ఆ వరద నీరు పోవడం కోసం చెప్పి నదికి ఏర్పాట్లు ఉంటాయి. అలాగే మిగతా డ్రైన్లకి ఏర్పాట్లు ఉంటాయి. అసాధారణ వర్షం వస్తే మనం చూడవలసింది డ్రైనేజ్ ఏ మేరకు ఉన్నది, ఆ డ్రైన్లు తట్టుకునేందుకు సరిపోయినంత వర్షపాతం వచ్చింది, అంతకంటే ఎక్కువ వచ్చిందా, అంతకంటే ఎక్కువ వస్తే మనకుండా ఏర్పాట్లు చేసుకున్నామా అని చెప్పని. మీరు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఈ వరదల్లో, ఈ వర్షాల్లో కొన్ని రోజులు 300 మిల్లీమీటర్ల వర్షపాతం వచ్చింది.
తర్వాత ప్రతిరోజు వర్షం పడుతుంది వరుసగా. మళ్ళీ ఇప్పుడు ఇవాళ కూడా చూశాను నేను, వచ్చే 3-4 రోజులు బాగా పెద్ద వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి తూర్పు తీర ప్రాంతంలో అంతా ఉందని చెప్పని. 300 మిల్లీమీటర్ల వర్షపాతం అంటే ఒక అడుగు వర్షపాతం, 30 సెంటీమీటర్లు అంటే ఒక అడుగు. అది ఊరికే లెక్కల కోసం అర్థం కావడం కోసం చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణం 1,60,000 చదరపు కిలోమీటర్ల పైన ఉంది. సగం రాష్ట్రంలో అంత వర్షం పడింది అనుకోండి ఒక్క రోజున. అంటే దాదాపు 1,60,000 80,000 చదరపు కిలోమీటర్లు లెక్కేసుకుంటే 800 టీఎంసీల నీళ్లు పడినట్లు లెక్క. ఒక టీఎంసీ అంటే శతకోటి కనపడరు. ప్రకాశం బ్యారేజ్ మొత్తం కలిపితే 1.5 లేక 2 టీఎంసీ నీళ్లు కూడా ఉండవు అక్కడ, అంతే, 2 ఉంటాయి, బాగా ఉంటాయి. 800 టీఎంసీ నీళ్లు పడినట్లు లెక్క ఒక్క 24 గంటల్లో. అంత నీళ్ళు 24 గంటలు తీసేయాలని చెప్పంటే గోదావరి నది ఉద్ధృతంగా అతి ఎక్కువ వరద వచ్చినప్పుడు ప్రవాహంకి 3 రెట్లు ప్రవాహం కావాలి. 800 టీఎంసీ నీళ్ళు గోదావరి నది బాగా మ్యాక్సిమం ఫ్లడ్ వచ్చినప్పుడు 32,000 క్యూసెక్లు మనకు వచ్చింది. ఒకసారి 35,000 కూడా వచ్చినట్టు గుర్తు నాకు. 32 లక్షలు ఒకసారి, 35 లక్షలు ఇంకోసారి క్యూసెక్లు వచ్చింది. దానికి 3 రెట్లు దాదాపుగా 1 కోటి క్యూసెక్ల ప్రవాహం ఉంటే ఈ 800 టీఎంసీ నీళ్లు ఒక్క రోజులో తీసేయగలవు. అది అసాధ్యం. కాబట్టి వరద అనివార్యం. ఇంత వర్షపాతం ఇంత విస్తృతంగా వస్తే మీరు ఎలాంటి చేసినా కూడా వరద అనివార్యం. కాబట్టి మనం చేయాల్సిందంటే ఎక్కడ దీర్ఘకాలం ఆలోచించాలి. అక్కడ తప్పులు చాలా జరిగినాయి, 30-40 ఏళ్ళ జరుగుతున్నాయి. ఈ డ్రైన్లు పూడిక తీయటము, వాటిని బాగు చేయటము, దీర్ఘకాలంగా ప్రతి సంవత్సరం పట్టించుకుని ఊరికే అప్పుడప్పుడు కాకుండా, ఇలా ఉపద్రవం లభదలు రావటం కాకుండా ఎంత వీలుంటే అంత ప్రవాహం విడిపోయేట్టుగా చేయటం. 1989లో నేను జిల్లా కలెక్టర్గా తూర్పుగోదావరిలో ఉండగా ఇలాంటి పెద్ద వర్షం వచ్చింది తుఫాను వల్ల. 400 మిల్లీమీటర్లు పడింది. ఒక చోట అయితే 550 మిల్లీమీటర్లు రికార్డు ఉంది, కానీ నేను దాన్ని లెక్క చేసుకోవాలి, ఎందుకంటే తప్పు ఇచ్చారని అనుమానం నాకు సమాచారం. 400 చాలా చోట్ల పడింది జిల్లాలో, చాలా చోట్ల 400 మిల్లీమీటర్లు పడింది. 4.5 లక్షల ఎకరాలు మునిగిపోయినాయి. సరే, వర్షం వస్తే ఎంతో కొంత తప్పదు, కానీ చాలా రోజులు మునిగిపోయినాయి. 1 రోజు 2 రోజులు తీసేస్తే పంటకు పెద్ద ఇబ్బంది ఉండేది కాదు. పంట వేసేటప్పటికి జూలై 23 తారీఖు వచ్చింది. అది వరి పంట 4.5 లక్షల ఎకరాలు నష్టపోయింది. అప్పుడు నేను కూర్చుని, అదే వర్షం వస్తే 2 రోజులు 3 రోజులు తీసేయాలి కదా, ఇన్ని రోజులు ఉండటం ఏంటి, పంట నాశనం కావటం ఏంటి. మొదటి పంట ఆ రోజుల్లో దైవాధీనం. మీకు బాగా పెద్ద వర్షం వస్తే, తుఫాను వస్తే పంట పోయినట్లయితే రెండో పంట ఖచ్చితంగా పండుతుంది. మొదటి పంట వేసేవాళ్ళు అదృష్టం జరిగితే పండుతుంది, తుఫాను వస్తే పోతుంది పని అని చెప్పని. మొట్టమొదటిసారిగా డెల్టా చరిత్రలో, 100 ఏళ్ల చరిత్రలో, 100-120 ఏళ్ల చరిత్రలో నేను మొట్టమొదటిసారిగా మళ్ళీ ఇంకోసారి పంట ఏమన్నాను. మొదటి పంట పోయినా కూడా మళ్ళీ నార్మల్ దొరకవు కదా. అందుకని నేను మొత్తం తూర్పు తీర ప్రాంతంలో బెంగాల్ నుంచి తమిళనాడు దాకా ఎక్కడ నార్మల్ ఉన్నా సరే లారీలు పంపించి, కొన్ని 100 లారీలు పంపించి కొనుగోలు చేసేసి ఎక్కడికక్కడ రైతులకి ఉచితంగా ఇచ్చేసి మీరు పంట వేసుకోండి, ఇంకేం గవర్నమెంట్ అడగబోకండి, మిగతా ఏమి ఇచ్చినా కూడా మీకు దీనికి సమానం కాదు. ఈ పంట పండితే అదృష్టం కలిసి వచ్చి బాగా చూసుకుంటే మనకి అన్ని పోయినట్టే అని చెప్పాను. అదృష్టం కొద్దీ రైతులంతా ముందుకు వచ్చారు, పంట వేసుకున్నారు, నార్మల్ వచ్చినాయి కాబట్టి వెంటనే వేసారు. మరి విశ్వసనీయత ఉంది కదా, ఈ పని జరిగింది కదా. అందుకని ముందు ఈ వర్షం పడుతున్నాం, తీర ప్రాంతంలో ఉన్నాం, తుఫాన్లు వస్తుంటాయి, పెద్ద వర్షాలు వస్తుంటాయి. వర్షం రాకపోతే బాధపడతాం, వర్షం వస్తే బాధపడతాం. ప్రతిసారి ఇట్లా ఉంటే ఎట్లాగా? వర్షం వస్తే వరదలు రాకూడదు కదా, ఇన్ని రోజులు నీళ్లు తీయకుండా ఉండకూడదు కదా. ఈ డ్రైన్లు మనం బాగు చేయాలి. ఎందుకంటే డ్రైన్లు రైతులే ఆక్రమించుకున్నారు చాలా చోట్ల. ఇంకొక సెంటు స్థలం వస్తే మనకేదో పొలం పెరుగుతుందని ఆశ కదా. రైతు ఎంత దురుద్దేశంతో చేయట్లా. అలాగే తుంగ మరొకటి పూడికిపోయింది, మట్టి పడిపోయింది, సిల్ట్ వచ్చేసి డ్రైన్లను కూడా పూడికిపోయిపోయినాయి, ప్రవాహం వెళ్ళట్లేదు. అందుకని అవన్నీ ఎంక్రోచ్మెంట్స్ని తొలగించాం. రైతులంతా ముందుకు వచ్చారు, స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. అర్థమైన తర్వాత, నష్టం ఏంటో అర్థమైన తర్వాత సంతోషంగా ముందుకు వచ్చారు. న్యాయంగా జరిగింది పని అంతా కూడా. ఉన్నంతలో ఉన్న వనరులతో పూడికలు తీసి ఏర్పాటు చేశాం. కానీ అది చాలదు. చాలా కాలం పట్టించుకోకపోవడం చేత డ్రైన్లు అధ్వానంగా ఉన్నాయి. అప్పుడు పథకాన్ని తయారు చేశాను నేను. కృష్ణా డెల్టా, గోదావరి డెల్టా. కృష్ణా డెల్టాలో మనకి కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లా దాకా ఉంది. ఇక్కడేమో తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా. ఈ 5 జిల్లాలకి కావాల్సినటువంటి ఈ డ్రైనేజీ ఎలా ఇంప్రూవ్ చేయాలని చెప్పనేది ఒక బృహత్ పథకం తయారు చేశాను ఇంజనీర్లతో కూర్చొని. అప్పటికి ప్రభుత్వం మారింది. జూలై 23న వరద వస్తే మరి అక్టోబర్లో ప్రభుత్వం మారింది. నేను కొత్త ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారిని కలిసి దానికి ఈ నివేదిక ఆయన ముందు పెట్టి ఇది చేయాలని గట్టిగా వాదించాను. ఆయన 2-3 సార్లు చూసి జయప్రకాష్ని తప్పకుండా చదువుతానన్నారు.
నేను నమ్మలా. ముఖ్యమంత్రి గారి టైం ఎక్కడ ఉంటుంది, మన ధర్మాన్ని నిర్వర్తించాము, తర్వాత చూద్దాం ఎట్లా చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాను. కానీ ఆయన దాన్ని చదివి పట్టించుకుని ఆ తర్వాత 6 నెలల్లో మళ్ళీ పెద్ద తుఫాను వచ్చింది మనకి. 1990 మేలో వచ్చింది ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా. దాన్ని అవకాశంగా తీసుకుని ప్రపంచ బ్యాంక్కి వెళ్ళి అక్కడ వాళ్ళతో గట్టిగా కూర్చుని ఈ డ్రైనేజ్ రీకన్స్ట్రక్షన్, ఇరిగేషన్ డ్రైనేజ్ రీకన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ సాధించి దాన్ని అమలు చేశారు. 91, 93 మధ్య ఇది అమలైంది. ఆ తర్వాత మళ్ళీ 30 ఏళ్ళు మనం పెద్దగా పట్టించుకోవాలి. నిరంతరం ప్రతి సంవత్సరం కొంత దానికి కేటాయించాలా. తర్వాత డ్రైనేజీల్లో ఒకచోట పుడి తీస్తే లాభం లేదు. ఇవన్నీ బ్రహ్మాండంగా చేసాం, ఒక్కచోట బాటిల్ లెక్క ఉంది, మొత్తం వెనక ఉంటుంది. ఒక తూము ఉంది, తూము అంతా బ్రహ్మాండంగా ఉండి ఒకచోట పెట్టుకుంటే కాలం ఉంది, కాలం అంతా బ్రహ్మాండంగా ఒకచోట అడ్డండి, మిగతా అంతా బాగుందంటే ఉపయోగం. 96% లాభం లేదు, 100% కావాలా. మొత్తం ప్రవాహానికి అడ్డు లేకుండా ఉండాలి, లేదంటే పైభాగం మునిగిపోతుంది. కాబట్టి మనకేదో 96% పని అయిపోయిందంటే ఉపయోగం ఏం లేదు. ఇరిగేషన్లో కానీ డ్రైనేజ్లో కానీ డ్యామ్ ఉంది, 96% పని అయిందంటే ఈ జస్ట్ గేట్ మాత్రం లేదంటే ఆ గేట్ చాలు నీళ్ళు పోవడానికి. కాబట్టి పూర్తిగా జరగాలి. ఇక ముందు ఆ పని పట్టించుకోవాలి. రెండోది మనం అర్థం చేసుకోవాల్సింది, వర్షపాతం పెరుగుతోంది మనకి. భూతాపం వల్ల ప్రపంచమంతా కూడా మాకు ఎండ నీళ్ళు ఎక్కడని బాధపడుతున్న పరిస్థితుల్లో మన అదృష్టం కొద్దీ భారతదేశానికి వర్షాలు పెరుగుతున్నాయి. గత 20 ఏళ్ళుగా మనం చూస్తుంటాం. కానీ వర్షాలు నెలకు 3 వానలు పడవు, హెచ్చుతగ్గులు ఉంటాయి. విపరీతంగా కొంపరిష్టి 6 నెలలు పడుతుంది, లేకపోతే వర్షం లేకుండా 2 నెలలు 3 నెలలు ఉండొచ్చు. అది మన చేతుల్లో లేదు. మామూలుగా మనలాంటి దేశం, నీటి కొరత ఉన్న దేశంలో వర్షం పడితే అదృష్టం, దాన్ని ఉపద్రవంగా మార్చుకోకూడదు. కాబట్టి ఇంకా ఎక్కువ వర్షాలు పడే అవకాశం ఉన్నది, వరదలు వచ్చే అవకాశం ఉన్నది, దాన్ని తట్టుకోవడానికి వీలుగా మనం చేద్దామని ఇప్పుడు మనకు క్లారిటీ ఉండాలి. అంతేకాకుండా అలా కాకుండా మళ్ళీ ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత వరద వస్తుంది, వచ్చే 5-10 ఏళ్ళు పెద్దగా రాకపోవచ్చు, ఆ 10 ఏళ్ల తర్వాత ఇంకొక ప్రభుత్వంలో ఎవరో ఉంటారు, మళ్ళీ మామూలు లబదబా, మళ్ళీ అది లాభం లేదు.